నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమాన్ శివాంత భక్తానమస్మే వక్రతుండ మహాకాయ కోటిశివ ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతే నమః, మహాగణాధిపతే నమః, మహాగణాధిపతే నమః. ఓం గంగణపతే నమో నమః, గంగణపతే నమో నమః, గంగణపతే నమో నమః. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా బబ్బీ భక్తి ప్రేక్షకులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. మరి నేటి కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో ఇంకెందుకు ఆలస్యం, గణపతిని స్మరించుకోండి. చతుర్విధోపాయకరో చతుర్విధ ఫలప్రదః చతురానన సంప్రీతశ్చతుర్వర్ణాశ్రమాశ్రయః చతుర్విధవచో వృత్తి పరివృత్తి ప్రవర్తకః చతుర్థీ పూజన ప్రీతో చతుర్థీ తిథి సంభవః పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యో పంచకృత్యకృత్ పంచాధారః పంచవర్ణః పంచాక్షరపరాయణః పంచతాళః పంచకరో పంచ ప్రణవభావికః పంచబ్రహ్మమయస్ఫూర్తిః పంచాభరణవారితః పంచభక్ష్యప్రియః పంచబాణః పంచశివాత్మకः షట్కోణపీఠः షట్చక్రధామా షట్గ్రంథిఛేదకः శరధ్వధ్వాन्तవిధ్వంసీ షడంగుళమహాక్రదः షణ్ముఖः షణ్ముఖభ్రాతా షట్శక్తిపరివారితः షడ్వైరివర్గవిధ్వంసీ షడోర్మిభయభञ्जनः షట్తర్కదోరः షట్కర్మనిరతः షడ్రసాశ్రయः సప్తపాతాళచరణः సప్తద్వీపోరుమండితः సప్తస్వర్లోకమకుటः సప్తः సప్తివరప్రదः సప్తాంగరాజ్యసుఖదः సప్తర్షిగణమండితः సప్తఛందోనిధిः సప్తహోతాः సప్తస్వరాశ్రయः సప్తాబ్ధికేళికాసారः సప్తమాతృనిషేవితः సప్తచ్ఛదామోదమదः సప్తఛందోముఖప్రియः అష్టమూర్తిధ్యేయమూర్తిరష్టప్రకృతికారణः అష్టాంగయోగఫలభుక్ అష్టపత్రాంబుజాననः అష్టశక్తిసమృద్ధः శ్రీరష్టైశ్వర్యప్రదాయకः అష్టపీఠోపపీఠः శ్రీరష్టమాతృసమావృతः అష్టభైరవసంసేవ్య అష్టవంద్యోష్టమూర్తిభృతు అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిప్రియः నవనాగాననాభ్యాసీ నవనిధ్యనుషా. మరి స్మరించుకున్నారు కదండి. మరి నేటి కార్యక్రమం నుంచి మనం శివపురాణాంతర్గత గణపతి ఆవిర్భావం కథను తెలుసుకోబోతున్నాం. మరి ఇంకేది కలసం తెలుసుకుందామా? ఒకనాడు పార్వతీమాత స్నానం చేస్తుండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు. స్నానానికి అర్ధాంతరంగా ఆపివేసి హడావిడిగా అంతఃపురంలోనికి పారిపోయారు. అనునిత్యం తన చేత వాంఛింపబడేవాడే అయినప్పటికీ కూడా ఆయన ఇలా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెలికత్తె లైన జయవిజయులు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చారు. మనం నీ పెనిమిటి ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా వాళ్ళంతా శివగణాలే, కానీ మన వాళ్ళు కారు. ఆయనకి ఎదురు తిరగరు. శివుడు కూడా వాళ్ళని ఏమీ అనడు. అంచేత మన వ్యక్తి అంటూ ఒకడుంటే తప్ప ఎవరు యథేచ్ఛగా మన నిర్గమనాలకు కూడా మనం నిరోధించలేం. ఈ సలహా నచ్చింది ఈశ్వరికి. శివుడు రాజైతే తాను రాని,
ఆయన దేవుడైతే తాను దేవి, అయ్యగారు పురుషులైతే అమ్మవారు స్త్రీ స్వరూపిణి. అందువల్ల తన పక్షాన కూడా ఒక గండం ఉండడం, అది కూడా పురుషాకృతిలో ఉండేది కావడం ముఖ్యం అనుకున్నది. తన మేను నరచింది. ఆ వచ్చిన పదార్థంతో ఒక పురుషాకృతిని నిర్మించి ప్రాణం పోసింది. సర్వాంగ సుందరుడైన బాలుణ్ణి ఆశీర్వదించి ద్వాలపాలనార్థం నియమించింది బలముల తల్లి. అమ్మవారి బిడ్డ ఆ విధంగా మాతృగృహద్వార రక్షణ గావిస్తున్నాడు. ఇంతలో వచ్చారు అయ్యగారు. మరి అయ్యగారు వచ్చిన తర్వాత ఏమైంది అనే కథను మనం రేపటి కార్యక్రమాలు తెలుసుకుందాం. మరి నేటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.